ఎగ్జిట్ పోల్స్ తోటి తమిళనాడు రాజకీయాలు మరోసారి అన్ప్రెడిక్టబుల్గా మారిపోయి దాదాపు అన్ని అంచనాలు డిఎంకేకే పట్టం కట్టిన యాక్సిస్ మై ఇండియా మాత్రం హీరో విజయ్ టీవీకే పార్టీ సూపర్ హిట్ అవుతుందని అంచనా కట్టింది. డిఎంకే 92 నుంచి 110 సీట్లలోనూ అన్నాడీఎంకే 23 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందన్న ఆ సర్వే విజయ్ టీవీకే మాత్రం 98 నుంచి 120 స్థానాల్లో ప్రభంజనం సృష్టించబోతుందని అంచనా కట్టింది. ఇదే నిజమైతే తమిళనాడు రాజకీయంలో కుదుపులు ఖాయం. ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ పార్టీ ఈ రేంజ్లో హిట్ కాలేదు. విజయ్కి ఎన్ని సీట్ల స్థాయిని అంచనా రావడానికి మొదటి కారణం పెరిగిన పోలింగ్ పర్సంటేజ్. ఈ తరహా పోలింగ్ శాతం 1967లో నమోదైంది. మరి ఈ తరహా పోలింగ్ శాతంతో సంచలనం నమోదవుతుందా అన్న చర్చ జరుగుతోంది. తమిళనాడులో సంప్రదాయ పార్టీలను దాటి అధికారం మూడో పార్టీకి వెళ్లలేదు. ఎన్నిక ఏదైనా సరే డిఎంకే అన్నాడీఎంకే మధ్య పోటీ కొనసాగేది. అయితే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే కరిష్మా ఉన్న మాస్ లీడర్ లేరు. పైగా ఈ 4 ఏళ్ల కాలంలో రెండాకుల పార్టీ 4 గ్రూపులుగా చీలిపోయింది. కీలక నేతలంతా పార్టీ నుంచి జారిపోయారు. దీంతో డిఎంకేకు ప్రత్యామ్నాయంగా అన్నాడీఎంకేను తమిళ ప్రజలు చూడలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక్కడే విజయ్ పార్టీ టీవీకేకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మామూలుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేకు పడాలి. కానీ విజయ్ పార్టీ ఎంట్రీతో ఓటర్ మైండ్ సెట్ చేంజ్ అయి ఉండొచ్చన్న అభిప్రాయం సర్వే సంస్థల్లో వ్యక్తమవుతోంది. కొన్ని విశ్లేషణల ప్రకారం చూస్తే సంప్రదాయ పార్టీల వైపే ఓటర్ మొగ్గు చూపితే డిఎంకే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. లేకుంటే గట్టి పోటీతో హంగొచ్చే అవకాశం ఉంది. యువ, మహిళా, అర్బన్ ఓటర్ల మైండ్ సెట్ మారితే మాత్రం టీవీకే బిగ్ సర్ప్రైజ్ అవ్వచ్చు. ఈ మూడింటిలో ఏది నిజమవుతుందో తెలుసుకోవాలి అంటే మే 4 వరకు వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, అన్నాడీఎంకే, డిఎంకే అండ్ విజయ్ 3 పార్టీలు కూడా అప్పుడే సమాలోచనలు మొదలుపెట్టారు, గ్రూపులు కడుతున్నారు. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎవరెవరు వాళ్ళ కార్యకర్తలకు, నేతలకు ఏం సందేశాలు ఇస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే డిఎంకే పార్టీకి చాలా వరకు కూడా మెజారిటీ సీట్లు వస్తాయన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కానీ ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రము టీవీకే పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందనేది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకు యాక్సిస్ మై ఇండియా ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎందుకు అంతగా పెంచిందంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టుగా కూడా తమిళనాడులో ఎప్పుడు కూడా 70% వరకు మాత్రమే, 70 నుంచి 80% వరకు మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 80 దాటిన పోలింగ్ ఎప్పుడూ కాలేదు. మొదటిసారి 83% ఓట్ల పర్సెంటేజ్ పెరిగింది. పెరిగిన పర్సెంటేజ్ కేవలం టీవీకే పార్టీ వాళ్ళనే, విజయ్ వాళ్ళనే జరిగిందనేది ఒక చిన్న అంచనా కిందికి వస్తున్నారు. దాంతోపాటుగా కూడా తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకు చాలా బలమైన బేస్ ఉంటుంది. దాంతోపాటుగా కూడా సినిమా తారలు పాలిటిక్స్లోకి రావటం, పాలిటిక్స్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వటం అనేది తమిళనాడులో ఆ ట్రెండ్ కొనసాగుతుంది. కాబట్టి ఇటు జయలలితను చూసుకున్నా, వాళ్ళందరినీ చూసుకున్నా కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుంది. కాబట్టి ఇటు టీవీకే పార్టీ ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది. ఇందులో మరో విషయం ఏంటంటే టీవీకే పార్టీ, విజయ్ పార్టీ ఏంటంటే మొదటిసారి డెబ్యూ చేస్తుంది తమిళనాడు ఎన్నికల్లో. దాంతోపాటుగా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు డిఎంకే అయిండొచ్చు, అన్నా డిఎంకే అయిండొచ్చు. డిఎంకే కాంగ్రెస్ అలయన్స్లో ఉంటే అన్నా డిఎంకే ఇటు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్న నేపథ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అన్ని స్థానాలు టీవీకే విజయ్ పార్టీ పోటీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పెరిగిన పోలింగ్ ఓట్ల శాతము టీవీకే పార్టీకి మెజారిటీ చూపిస్తుందనే నేపథ్యంలో టీవీకే పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా కూడా అది ఖచ్చితంగా అధికారాన్ని అక్కడ ఏర్పాటు చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుందనే ఒక ప్రచారంలో ఉన్న నేపథ్యంలో కూడా చాలా రసవత్రంగా 4వ తారీఖు వెయిట్ చేస్తే తప్పితే అసలు ఏం జరుగుతుందనేది తెలియని అంశం.